ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా ఇమేజ్ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. తగ్గిందా పవన్ కళ్యాణ్ ఇమేజ్? డెఫినెట్ తగ్గుతుంది కదా, ఎందుకంటే అతను చాలా సీరియస్గా స్పందించాడు. ఈ ముఖ్యంగా రైస్ ఏదైతే ఉందో సబ్సిడీ రైస్, అది ఇది విదేశాలకు పోతుంది, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంది, తర్వాత స్టీమర్లో పోతా ఉన్నాయని చెప్పి అతను పడవల దగ్గర పోయి అక్కడ కాకినాడ పోర్ట్లో అదంతా కూడా సినిమాటిక్గా అది పబ్లిక్ బాగా సీజ్ ద షిప్ అన్నాడు. సీజ్ ద షిప్ అనడంతో పబ్లిక్ అటెన్షన్ బాగా డ్రా చేశాడు. ఇప్పుడు చూస్తున్నాం కదా, మొత్తం లారీలు పోతానే అన్ని పోతానే అందరికి నడుస్తుంది యాజ్ ఇట్ ఈజ్. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ సీజ్ ద లారీని కూడా అనలే, సీజ్ ద షిప్ అన్నవాడు ఇప్పుడు కనీసం సీజ్ ద లారీని కూడా అనలేకపోతాను. ఆయన దృష్టికి రావట్లేదా? ఆయన తెలియదు ఏముంది, అందరికి తెలుసు. ఇప్పుడు అంటే వీళ్ళు పాత్రధారులు మారిపోయారు అంతే. అప్పుడున్న ఎమ్మెల్యేలు అప్పుడు ఇన్వాల్వ్ అయితే, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి ఇంకా దాన్ని పవన్ కళ్యాణ్ నిజాయితీని కూడా శంకించదలుచుకున్నారా మీరు రామకృష్ణ గారు? నిజాయితీ సమస్య కాదు కదా ఇది. నిజాయితీ నీకు ఉందా లేదా అంటే ఇది సమస్య ఒక వ్యక్తి నిజాయితీ కాదు. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలు చూస్తారు, ముఖ్యంగా రూలింగ్లో ఉండే వాళ్ళని. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అపోజిషన్లో ఉండే పార్టీ పైన పెద్దగా ప్రజలు దృష్టి సారించరు. ఏ కారణం ఏమంటే అపోజిషన్ కదా, వాళ్ళకి ఏం అధికారాలు ఉంటాయి అన్నట్లు ఉంటారు. ఇప్పుడు మన దగ్గర ఏమంటే ఇవి గవర్నమెంట్స్ కూడా అట్లా ఉన్నాయి. గతంలో ఇట్లుండేది కాదు. అపోజిషన్ లీడర్ కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, అపోజిషన్ ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ వాళ్ళు కూడా కొన్ని పనులు అయ్యేటివి అవన్నీ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది కక్ష సాధింపు ధోరణి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయం మాదిరి తయారైపోయింది.